కరోనా మృతుల సంఖ్య పైన ప్రభుత్వం వాస్తవాలు చెప్తలేదని చెప్పి మేము మాట్లాడితే ప్రతిపక్షాలు తప్పుడు మాటలు చెప్తుర్రని చెప్పి చెప్పడం జరిగింది. మీడియాల్లో పత్రికల్లో దీనిపైన ప్రచారం జరిగితే తప్పుడు ప్రచారం చేస్తుందని దాన్ని ఖండించారు. మరికొన్ని పత్రికల్లో మీడియాల్లో మీరు చేసే పూర్తి ఆధారాలతో బయటపెడితే సంఖ్యలో లోపాలు చూపించి దాన్ని మీ చెప్పు చేతుల్లో ఉన్న పత్రికలలో దాన్ని వేరే రకంగా ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టే ఒక ప్రయత్నం చేసి ఈరోజు నేను పూర్తి ఆధారాలతో చనిపోయిన వారి పేర్లతో సహా 2 రోజుల పూర్తి డేటాని మీ ముందుకు తీసుకొని వస్తున్నా. మరి దీనికి ప్రభుత్వంలో ఉన్న వైద్యశాఖ మంత్రి గారు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు ఏ విధంగా కప్పిపుస్తారో అని చెప్పి వారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. జూలై 16వ తారీఖున 2020 జూలై 16న ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ బులెటిన్లో రిపోర్ట్లో చనిపోయిన వారి మృతుల సంఖ్య 10. కానీ అది స్టేట్ రిపోర్ట్లో 10 మంది మట్టుకే ఆ రోజు చనిపోయారని చెప్పడం జరిగింది. కానీ కేవలం హైదరాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్లో చనిపోయిన వారి సంఖ్య 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 మంది పేర్లు కూడా చెప్తా. దశరథం, సయ్యద్ రషీద్, దీపక్ కుమార్, షేక్ ఖాజా ఖలీలుద్దీన్, వినోద, కొండయ్యచారి, వసంత కుమారి, సత్యనారాయణ, సుజాత, సుశీలాబాయి, లక్ష్మమ్మ, రాజమౌళి, సత్యనారాయణ. అదే రోజు మరొక ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయిన ఒక మహిళ మా దృష్టికి వచ్చింది, శారద. ఇది కాక మరి ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్లో అదేవిధంగా జిల్లాల్లో చనిపోయిన వారి సంఖ్య ఇంకా ఎంత ఉందో, ఏ విధంగా ఉందో, ఇవన్నీ ఈ రకంగా ఉంటే ప్రభుత్వం మటుకు చిత్తశుద్ధి లేకుండా బర్రెపై నీళ్లు పోసినట్టు మాకెందుకులే వాస్తవాలు చెప్పకపోతే ఏమవుతుంది, కోర్టు ఒక 2 సార్లు మొట్టికాయలు వేసినప్పటికి కూడా వారి వ్యవహార శైలి అనేది మారట్లే, మళ్ళీ 10 అనేది చూపించింది. సరే, కేవలం 16వ తారీఖే ఈ విధంగా చూపించిందా అంటే కాదు. మరొక ఎగ్జాంపుల్, 17th జూలై ప్రభుత్వం ఇచ్చిన స్టేట్ మొత్తం, రాష్ట్రం మొత్తం తెలంగాణ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 7. కానీ కేవలం ఆ రోజు గాంధీ ఆసుపత్రిలో కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 10. వారి డీటెయిల్స్: రేవతి, బసయ్య, నరసింహగౌడ్, తల్లారి నారాయణ, సలేశ్వరం, జగన్, రాములు, పుష్ప, ఖలీల్ హుసేన్, శ్రీనివాసరావు. మరి అదే రోజు మరో ప్రైవేట్ హాస్పిటల్లో మా దృష్టికి వచ్చిన ఒక వ్యక్తి పేరు ఈ కృష్ణ. 11 మంది. కానీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ 7. ఈ 11 కేవలం హైదరాబాదులో గాంధీ ఆసుపత్రిలో మరొక్కటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తుల డీటెయిల్స్. మరి తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి జిల్లాల్లో, గ్రామాల్లో చనిపోయిన వారి సంఖ్య ఎంత ఉండొచ్చో, ఏ విధంగా ఉండొచ్చో మీరే ఆలోచించుకోండి. ప్రభుత్వం ఈ విధంగా అనేక సార్లు ప్రతిపక్షంలో ఉండి మేము ప్రశ్నిస్తున్న మీడియా వాళ్ళు దీనిపైన ఆధారాలు బయటపెట్టిన నిమ్మకు నీరెత్తినట్టు అనేకమైన కల్లిబిల్లు మాటలు చెప్తూ ఇంకా వాస్తవాలు బయట పెట్టట్లేదు. నేను ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈటల రాజేందర్ గారు, ఈ డీటెయిల్స్ నేను పేషెంట్ నేమ్స్తో సహా, డేట్తో సహా గాంధీ హాస్పిటల్ డీటెయిల్స్ బయట పెట్టినా, మేము తప్పు చేస్తే, మా ఆధారాలు తప్పైతే మేము జైలుకి వెళ్ళనీకన్నా సిద్ధం. మరి మీరు సిద్ధంగా ఉంటే ఈ వ్యక్తుల పేర్లు నేను చెప్పిన డీటెయిల్స్ నేను పెడుతున్నా, ఈ లిస్ట్ కూడా డిక్లేర్ చేస్తా, వీళ్ళ డెత్ షీట్స్ బయటికి చూపివ్వండి, వాస్తవాలు ప్రజలకు చెప్పండి. వాస్తవ పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వైద్యశాఖ మంత్రి పైన, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఇప్పటికన్నా మేల్కొండి, నిద్ర లేవండి. ఎందుకంటే వాస్తవాలు బయటపెట్టి ప్రజలని అప్రమత్తం చేసి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ఇప్పటికి కూడా లేవకపోతే రానున్న రోజుల్లో మీ యొక్క చేష్టలు, మీ యొక్క చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రం వల్లకాడు లెక్క మారే ఒక అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలారా, ఇప్పటికన్నా మేల్కొండి, ఆలోచించండి. ప్రభుత్వం మన జీవితాలతోటి ఏ విధంగా చెలగాటమాడుతుందో ఈ వాస్తవాలు మీ ముందుకు తీసుకొని వచ్చి మీరు ఇప్పటికన్నా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉంటారని నేను ఇవన్నీ ఆధారాలు బయట పెట్టడం జరుగుతుంది. నేను మీ వెంకట్, ఎన్ఎస్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.